ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదలైనయి. ఇంటర్వ్యూల కోసం రంగం సిద్ధమైంది. సాక్షి ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో వచ్చిన న్యూస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా ఫలితాలని అధికారికంగా విడుదల చేసింది. ఇటీవల ముగిసిన మెయిన్స్ పరీక్షలకి సుమారుగా 4000 మందికి పైగా హాజరయ్యారు. సో, మే 3 నుంచి 9 వరకు మెయిన్స్ పరీక్షలు జరిగాయి. సో, ఈ గ్రూప్ 1కి సంబంధించిన ఈ పరీక్షలకి ఎలాంటి జాప్యం లేకుండా మూల్యాంకన కేవలం నెల రోజుల్లోనే చేసి ఫలితాలు కూడా విడుదల చేశారు. సో, ఏపీపీఎస్సీ వేగవంతంగా పని ముగిస్తూ ఒక్క నెలలోనే మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసినట్టుగా చెప్పొచ్చు మనం. సో, ఇది అభ్యర్థులందరిలో విశ్వసనీయత పెంచే విధంగా నిలిచింది. సో, మరి ఇంటర్వ్యూస్ ఎప్పుడుంటాయి? 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక చేసి ఇంటర్వ్యూలు ఈ నెల 23 నుంచి, అంటే జూన్ 23 నుంచి ప్రారంభించడం జరుగుతుంది. సో, తుది దశ మౌఖిక పరీక్షల కోసం కమిషన్ ఇంటర్వ్యూలని జూన్ 23వ తేదీకి నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ప్రకటించడం జరిగింది. అంటే జస్ట్ 1 వీక్‌లో మొత్తం ఇంటర్వ్యూ ప్రక్రియ ముగిసిపోతుంది. కాబట్టి అభ్యర్థుల ప్రయోజనార్థం ఏపీపీఎస్సీ పర్సనాలిటీ టెస్ట్‌కి సంబంధించి 1-to-1 ఇంటరాక్షన్ సెషన్స్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ద్వారా నిర్వహిస్తున్నాం. దీంట్లో డీఏఎఫ్ ప్రొఫైలింగ్ ఉంటుంది. అంతేకాకుండా ఈసారి డీఏఎఫ్ ప్రొఫైలింగ్‌ని సైకోమెట్రిక్ అనాలిసిస్ పద్ధతిలో చేస్తాం. ఇదే పద్ధతిలో ఈ 2024 యూపీఎస్సీ రిజల్ట్స్‌లో కూడా చేయడం జరిగింది. సైకోమెట్రిక్ ప్రొఫైలింగ్ చేయడం జరిగింది. దానివల్ల సుమారుగా 20 మంది 21st సెంచరీ నుంచి సెలెక్ట్ అయ్యారు. అలాగే డైలీ థీమాటిక్ అసెస్మెంట్ ఉంటుంది. భవానీ సార్ చేస్తారు. 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది మెంటర్స్ తోటి. అలాగే ఎక్స్‌పర్ట్ ప్యానెల్ అంటే ఇంటర్వ్యూ బోర్డ్ ఉంటుంది. ఫీడ్‌బ్యాక్ అండ్ స్కేలింగ్ ఉంటుందన్నమాట. సో, డే 1, డే 2 ఇట్లా మొత్తం 6 రోజులు డివైడ్ చేసి నేము, పేరు ఏ విధంగా, పేరుకు సంబంధించి, ప్లేస్ ఆఫ్ బర్త్‌కి సంబంధించి, అలాగే ప్రెజెంట్ స్టేటస్ ఆఫ్ వర్క్ ప్రొఫైల్ గురించి, ఎడ్యుకేషన్ ప్రొఫైల్ గురించి, హాబీస్ మీద, రీజనల్ కరెంట్ ఇష్యూస్ మీద, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి. అంతేకాకుండా సైకోమెట్రిక్ అనాలిసిస్ ఆఫ్ ది క్యాండిడేట్ బేస్డ్ ఆన్ యువర్ డాఫ్ అండ్ ఇంటరాక్షన్ విత్ పుల్కిత్ బన్సల్ 21st సెంచరీ స్టూడెంట్ ఎవరైతే యూపీఎస్సీ 155 ర్యాంక్ సాధించాడో, ఇంటర్వ్యూలో 209 మార్కులు వచ్చినాయి అతనికి 275కి. వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇంటర్వ్యూ మార్క్స్. సో, అతనితో ఇంటరాక్షన్ ఏర్పాటు చేస్తాం. అలాగే బోర్డ్ రూమ్ ఇంటర్వ్యూ రియల్ టైమ్ సిచ్యువేషన్లో ఉంటుంది. అండ్ అలాగే మాక్ ఇంటర్వ్యూలో భాగంగా ఆన్లైన్లో మాక్ ఇంటర్వ్యూ చేస్తాం. అలాగే బోర్డ్ రూమ్ ద్వారా కూడా లైవ్లో మాక్ ఇంటర్వ్యూ చేస్తాం. ఇంటర్వ్యూ ప్యానెల్ సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, తర్వాత యూనివర్సిటీ అకాడమిషియన్స్ ద్వారా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా శ్రీ ఎం గోపాలకృష్ణ గారు, ఫార్మర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలాగే డాక్టర్ అనంత్ పద్మనాభరావు గారు, ఐబీఎస్ రిటైర్డ్ అడిషనల్ డీజీ దూరదర్శన్. అలాగే విఎన్ విష్ణు గారు, ఐఏఎస్ రిటైర్డ్, ఫార్మర్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలాగే టి చిరంజీవులు గారు, ఐఏఎస్, ఫార్మర్ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆఫ్ హెచ్ఎండిఏ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ నల్గొండ. అండ్ శ్రీ డి చక్రపాణి గారు, ఐఏఎస్ రిటైర్డ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏపీ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ అండ్ ఎక్స్ అఫీషియో సెక్రటరీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంతేకాకుండా ప్రొఫెసర్ సి గణేష్ గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్, కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ డిపార్ట్మెంట్ హెడ్గా కూడా పనిచేశారు ఈయన. సో, మీరు ఈ ఇంటర్వ్యూకి రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే, మాక్ ఇంటర్వ్యూ గైడెన్స్ కోసం రిజిస్టర్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అది క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.